సొరకాయ వడ చేస్తుంది. ఇప్పుడైతే మా అమ్మ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, సొరకాయ వడ చేసే విధానం. ఒక సొరకాయ ఈ సైజులో తీసుకొని కొబ్బరి గిన్నె గీసుకొని తురుముకొని ఇలా వేసుకున్న తర్వాతకి కప్పు బియ్యం పిండి తీసుకొని కరివేపాకు సన్నగా తురుముకొని జీలకర్ర తగినంత మంచిగా మనకు కనిపించాలంటే చాలా బాగుంటుంది. నువ్వులు కూడా 2 స్పూన్లంత నువ్వులు తీసుకొని చిటికెడు పసుపు, కారం ఒక ఈ సైజు స్పూన్ కారం తీసుకున్న తర్వాత ఇది కూడా తగినంత ఉప్పు తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఇది మొత్తం కలుపుకున్న తర్వాతకి ఇదే వాటర్ వచ్చేస్తుంది మొత్తం మనకి సొరకాయ. ఇలా కలుపుకున్న తర్వాతకి కడాయిలో నూనె పోసుకొని ఇది నూనె కొంచెం కాగుతుంది. ఇంకా వాటర్ పోసుకునే ఇంకా మంచిగా దీంట్లో ఈ పిండిలో కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాతకి చాలా బాగుంటుంది. మొత్తం కలిపిన తర్వాతకి ఇలా ఉంటుంది. అప్పటిలోపల మనం కలిపేలో కూడా ఆయిల్ వేడవుతుంది. ఇట్లా కటోర్లో వాటర్ తీసుకొని ఇట్లా వాటర్ రుద్ది ఇట్లా రౌండ్ బాల్ లాగా వేసి వాటర్ రుద్దుకుంటే కొంచెం మనకు తడిగా ఉంటే ఏం కాదు, మంచిగా వస్తుంది. ఇట్లా రౌండ్గా వేసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డ్ చేయాలి. కూరన్నీ ఇట్లా రౌండ్గా చిన్న బాల్స్ లాగా వేసుకొని చాలా మంచిగా వస్తుంది. టేస్టీగా ఉంటుంది. మన ఇష్టం మంచిగా ఉంటుంది. చాలా బాగుంది. బాల్స్ వేసుకుంటే సేమ్ పకోడీ టైప్ ఉంటుంది. ఇలా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఇట్లా తిప్పేయాలి. హైలో పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ వేసుకోక ముందుకు స్లోగా పెట్టుకున్న తర్వాతకి ఇట్లా హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకున్న తర్వాతకి ఒక 2 మినిట్స్ ఆగాలి. సొరకాయ వడ ఇలా తీసుకున్న తర్వాతకి ఇలా తీసి సైడ్ పెట్టి ఇప్పుడైతే మా మమ్మీ అయితే సొరకాయ వడ అయితే రెడీ చేసింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.